ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి భూములిచ్చేది లేదని నిర్వాసిత రైతులు భీష్మించారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు కలెక్టర్ హనుమంతరావుకి వినతిపత్రం సమర్పించారు. ట్రిపుల్ ఆర్కు వ్యతిరేకంగా 3 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల నుంచి కాళ్ళకు చెప్పులు అడిగేలాగా మేము అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతున్నా గానీ రైతులకు సమాధానం ఇది కాదు ఇది అని చెప్పే నాయకుడు అయితే ఎవరు దిక్కు మాకైతే వరకు కనిపించలేదు. అనేక పర్యాలు ఇంతకుముందు మా వాళ్ళు చెప్పిన మేరకు అనేక పర్యాలు మా రాగి నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ చౌటుప్పల కానీ రాగిల భూమిలో ఎక్కడా కానీ అనేక పర్యాలు ప్రభుత్వ అవసరాలకు భూములు రైతులు ఇచ్చినాము. పదే తీసుకున్న రైతుల నుంచే పదే తీసుకోవడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వరకు మేము మునిగింది గొంతు వరకు మునిగినాము. ఈ ట్రిపుల్ ఆర్ తోటి మా కలకాయ మునుగుతుంది. మమ్మల్ని చంపే విధంగా ఇవి ట్రిపుల్ ఆర్ ఉన్నది కాబట్టి మేము ఎట్టు పరిస్థితుల్లో మేము మాత్రం భూమి ఇస్తానికి సిద్ధంగా లేము. గతంలో 163 జాతీయ రహదారి అభివృద్ధిలో అత్యంత విలువైనటువంటి ఇండ్లను వ్యవసాయ భూములను కోల్పోవడం జరిగింది. అలాగే మరి కాళేశ్వరం మెయిన్ కెనాల్ లో బస్వాపూర్ రిజర్వాయర్ లో మరి మెయిన్ కెనాల్ నిర్మాణం కోసం కూడా మేము అత్యంత విలువైనటువంటి భూములను కోల్పోవడం జరిగింది. మరి మా ఊర్లో ఏ ఆవాస ప్రాంతాలు లేకుండా కంప్లీట్ గా మరి రాయగిరి గ్రామ ఉనికికి అస్తిత్వానికి మరి అత్యంత చేటువైనటువంటి ట్రిపుల్ ఆర్ ను మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. భూములు ఇచ్చేది లేదు, మాకు కొత్తది వచ్చేది లేదు, మరి వాళ్ళకి మేము ఇచ్చేది లేదు. మా భూములు మాకే కావాలి. మా రైతులకు మాత్రం ఎవ్వరికి అన్యాయం జరగకూడదు. అన్యాయం జరిగితే మాత్రం మేము మా ప్రాణాలను ఇస్తాం, కానీ మేము భూములు మాత్రం ఇవ్వం.